హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చట్నీ చూపిస్తానండి. పచ్చి టమోటాలు, పచ్చి కొబ్బరి వేసి చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఇలా టమోటా చట్నీ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ 6 టమోటాలు తీసుకున్నాను నేను, చిన్న సైజువి. దీనికన్నా పచ్చిగా ఉన్నా కూడా బాగుంటుందండి. ఇలా ఉన్నా పర్వాలేదు, దీనికన్నా పచ్చిగా ఉన్నా కూడా బాగుంటుంది. టమోటాలన్నీ ఫస్ట్ నీళ్ళలో కడుక్కొని పెట్టుకుంటున్నాను. అన్ని టమాటాలు నీళ్ళలో కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకోండి. కొంచెం పెద్దగానే ఉండాలి, మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దగానే ఉండాలి. అలా టమాటా ముక్కలన్నీ కట్ చేసుకోండి. టమాటాల ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరికి చూడండి, ఇలా తరిగి ముక్కలుగా కట్ చేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. మాకైతే 2 సరిపోతాయండి. మీకు కారం ఎక్కువగా తింటే ఇంకా కొన్ని యాడ్ చేసుకోండి, మీ మిరపకాయల కారాన్ని బట్టి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసేసి, ఆయిల్ కాగాక మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కలపండి. ఎందుకంటే టమాటాలు మాడిపోకుండా బాగా ఉంటాయి, బాగా మగ్గుతాయి అన్నమాట కలుపుతూ ఉంటే. లేకపోతే అడుగంటుకుంటాయి, మాడిపోతాయి. ఇప్పుడు టమాటాల్లో నీళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి కదా, మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. చూడండి, టమోటాల్లో నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి బయటికి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు తుంచి వేసుకోండి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కూడా బాగా కలపండి. కలిపి మూత పెట్టేసేయండి. చూడండి, టమాటా ముక్కలు కొద్దిగా మగ్గినట్టు అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోండి. చిటికెడు వేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. తర్వాత వెల్లుల్లిపాయలు 5-6 వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి, అడుగు పట్టకుండా. వెల్లుల్లిపాయలు వేసి బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి మనం తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు అలా ఉండనివ్వండి. స్టవ్ ఆఫ్ చేయండి. చూడండి, ఇప్పుడు బాగా మగ్గిపోయాయి. కొబ్బరి కూడా మనకు కలర్ మారిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. కొత్తిమీర వేసి బాగా కలపండి. ఇది అలాగే చల్లారనివ్వండి. ఈలోగా మనం మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా ఉప్పు, తర్వాత మనము చల్లారనిచ్చిన టమాటా ముక్కలు అన్నీ వేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు మెత్తగా మిక్సీ ఆడించాలండి. మిక్సీ ఆడించిన తర్వాత ఆ చట్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా శనగపప్పు వేసి వేగనిచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వండి.
ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను నేను. కరివేపాకు వేసి బాగా కలపండి. ఎర్రగడ్డలు, ఉల్లిపాయలు కొద్దిగా మగ్గితే చాలు, ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా చట్నీ, అది బాండీలోకి వేసి ఒకసారి అలా కలపండి అంతే, ఎక్కువ వేయించద్దండి. జస్ట్ ఉల్లిపాయలు, నూనె అంతా చట్నీలోకి పట్టేలాగా కలపండి అంతే, మన చట్నీ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.